కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. 6వ రాహువు, దశమ స్థానంలో గురువు శుక్రుడు, లాభస్థానంలో రవి బుధుడు వక్రిచున్నారు. వ్యయ స్థానంలో కుజుడు కేతువు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత పెరుగుతుంది. చేసే ప్రతి ప్రయత్నంలోనూ స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఫంక్షన్ హాల్స్ నడిపే వారికి, ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, మేకప్ ఆర్టిస్టులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలతో, ప్రణాళికలతో కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయిస్తారు. కుడి చేతి విషయాలు ఎడమ చేతికి తెలియకుండా కొన్ని మంచి ప్రయత్నాలు చేయాలి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. రక్త సంబంధికులతో ఇబ్బందికరమైనటువంటి మాటలు వినటము, విమర్శలు ఎదుర్కోవడము, వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కార్యాలయంలో ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. యూనియన్ మెంబర్షిప్లు, క్లబ్లలో మెంబర్షిప్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఒకానొక పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలు, మీ పలుకుబడిని ఉపయోగించి మీరు తీసుకునే నిర్ణయాలు శ్రేయస్కరంగా ఉంటాయి. అంటే ఒకానొక కమ్యూనిటీలో మనకి పదవి ఉంటే మనం కొన్ని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతాము. గౌరవప్రదంగా ఉంటుంది, మర్యాద ఎక్కువగా వస్తుంది. ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వీటికి సంబంధించినటువంటి విషయాలలో మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. వస్త్ర శైలి విధానంలో మార్పులు ఏర్పడతాయి. వస్త్రధారణ పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను అమ్మివేసే వ్యాపారాలలో ఉండేవారికి, మధ్యవర్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సరైన సమయానికి క్రయ విక్రయాలు జరుగుతాయి. మంచి కమిషన్ ని పొందగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను పఠించండి. ప్రత్యేకంగా మనం పని చేస్తున్నాము, పనులు కావడం లేదు, సగం జరిగి సగం ఆగిపోతున్నాయి, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మంగళగౌరి దేవాలయంలో పసుపుతో అభిషేకం జరిపించి ఆ బొట్టుని ధరించండి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఏదైనా క్షేత్రంలో గౌరీ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి శుక్రవారం రోజున విధి విధానంగా శ్రీ సూక్త ప్రకారంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు జరిపించండి లేదా చెయ్యండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు చేసుకోగలిగితే మీరు చెయ్యండి, లేదా పంతులు గారిని ఇంటికి పిలిపించి జరిపించండి, లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడ గుళ్ళో అయినా అమ్మవారికి జరిపించండి. ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలను అందుకుంటారు.